హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే జంతికల తయారీ విధానం చూసేద్దామా. దీనికి ముందుగా అరకప్పు పుట్నాల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మరో గిన్నెలోకి 2 కప్పుల బియ్యపిండిని తీసుకొని అందులోకి మనం మెత్తగా పొడి చేసుకున్న పుట్నాల పప్పుని కలిపి జల్లించుకోవాలి. మనం మరొక గిన్నెలోకి 3 కప్పుల నీళ్లు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము, 1 స్పూన్ ఉల్లి గింజలు వేసుకోవడం వల్ల రుచి బాగా ఉంటుంది. ఇందులోకే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఈ నీళ్ళల్లోనే కొద్దిగా వెన్న వేయడం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయి. నీళ్లు మరిగేటప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ముద్దలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలా వదిలేసి మన చెయ్యి వేడి పట్టుకునేలా ఉన్నప్పుడు మనం తీసుకున్న బియ్యపిండిలో ఈ మనం ఉడకపెట్టుకున్న బొంబాయి రవ్వని కలుపుకోవాలి. నీళ్లు అవసరమైతే కొద్దిగా గోరువెచ్చని నీటితో పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా ఇలాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకొని మనం జంతికలు అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. నూనె మరిగాక ఇంకా జంతికలను ఒక్కొక్కటిగా వేసి వేగించుకోవాలి. కరకరలాడే జంతికలు తయారీ విధానం చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మీరు కామెంట్లో తెలియచేయండి.